మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి. కేవలం అవే కాదు, మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్ లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. మనకి వృశ్చిక లగ్నం అయిందనుకోండి, వృశ్చిక లగ్నానికి ఎదిగితే ఎవరు? కుజుడు. ఈ యొక్క కుజుడు స్కార్పియో లగ్నానికి ఉండేటువంటి స్పెషాలిటీ ఏమిటంటే సెల్ఫ్ కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఎవరు దీని గురించి పోటీ పడడం అని చెప్పక్కర్లేదు. చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి అట్లా జరిగింది అయితే నాకు కూడా కావాలి, అది కంపల్సరీ. సెల్ఫ్ కాంపిటీషన్ అది ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందంటే ఇట్స్ డిపెండ్ ఆన్ 5th లార్డ్. అంటే గురువు కనుక అసలు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు అనుకోండి కొంచెం తగ్గుతుంది. అది కాంపిటీషన్ ఉన్నప్పటికీ కొంచెం హెల్దీ కాంపిటీషన్గా వెళ్తారు. అలా కాదు మార్స్ లగ్నంలో ఉన్నాడా ఇంక వాళ్ళని ఆపలేము మనం, నేను చెప్పిందే చేయాలన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే మార్స్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లానెట్. ఇది పోటీ పడడంలో కానీ, లీడర్షిప్లో కానీ, లేకపోతే వాళ్ళు బలంగా ఉండడం కానీ. అయితే ఇక్కడ ఇంకొక యోగం ఏం కలుగుతుంది అంటే ఈ మార్స్ కనుక ఎక్కడా పాడవకుండా లగ్నంలో ఉన్నాడు, స్కార్పియో లగ్నం అయింది, 4th లార్డ్ నీట్గా శని కనుక ఉన్నాడు అంటే వాళ్ళు ఎక్కడ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా బంగారంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ట్రూ. నేను కొన్ని వేల జాతకాలు చూసి చెప్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను మీకు అసలు మీ యోగం ఎక్కడుందో ఫస్ట్ తెలియాలి కదా. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే రూట్ తెలియాలి. ఎప్పుడు కూడా రూట్ తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం మనం. అదేదో చేస్తాం, ఇదేదో చేస్తాం, అందులో పోగొట్టుకుంటాం, ఇందులో పోగొట్టుకుంటాం, లాస్ట్కి ఎక్కడో 60 ఏళ్ళకి ఏదో సెట్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది అరే ఏంటి అసలు ఇప్పుడు సెట్ అయింది, అదేదో 30 ఏళ్ళకి సెట్ అయితే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ స్కార్పియో లగ్న జాతకులు అన్నప్పుడు మీ లగ్నం స్ట్రాంగ్గా ఉంది అంటే మీరు ఎట్లాగైనా సరే రాణిస్తారు. లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ కుజుడు సేమ్ ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి లగ్నానికి వర్తిస్తుంది. ఎలా అంటే ఒక రాజభోగాలు అనుభవించేటువంటి ఒక మహల్లో ఒక పిల్లవాడు జన్మించాడు అనుకోండి, కానీ ఆ పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు, లేకపోతే కొంచెం గుడ్డితనంగా ఉన్నాడు, లేకపోతే సంథింగ్ వీక్గా ఉన్నాడు, రాజభోగంలో అంటే అక్కడ పుట్టినా కూడా ఏం లాభం. అదే అక్కడ పుట్టినటువంటి వ్యక్తి మళ్ళీ ఏదైనా ఒక డాక్టర్ వచ్చి చికిత్సలు చేస్తే మళ్ళీ రాణిస్తాడు. అంటే ఏంటి, అక్కడ పుట్టడం వల్ల ఉండే యోగం ఏంటంటే ఫస్ట్ అతన్ని బాగుపరచడానికి ఆ రాజుకో రానికో లేకపోతే ఆ తల్లిదండ్రులకో స్కోప్ ఉంటుంది కొంతవరకు. కానీ అదే లగ్నం పాడైపోయింది అప్పుడు ఏమవుతుంటుందంటే సో ఇక్కడ ఏంటంటే మార్స్
అనేటువంటిది మీకు ల్యాండ్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ అలాగే ఒక డిపార్ట్మెంట్స్లోకి వెళ్తూ ఉంటారు చూడండి. అది డిఫెన్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, అట్లాంటిది ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాటిల్లో రాణిస్తుంది. ఇది ట్రూ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లగ్నం ఆ రాశి వారికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పర్టికులర్గా ఈ యొక్క లగ్నంలో జన్మించాము, మార్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఓవర్ స్ట్రాంగ్ అవుతారు కొంతమందికి. అప్పుడు పిచ్చి కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి, అంటే అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు. అప్పుడేమిటి రెమెడీ? ఎందుకంటే మార్స్ అనగానే మనం ఒక పవర్, ఆ పవర్ మీరు వైర్ గట్టిగా పట్టుకుంటే షాకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటే ఎనర్జీ ఇంటికి వస్తుంది, ఒక ఇంటికి కరెంట్ లాగా. అప్పుడు ఏం చేయాలి అంటే రుద్రాక్ష ధారణ చేయడం, లేదా స్ఫటిక మాల ధారణ చేయడం, శివాభిషేకం చేసుకోవడం, ఇవన్నీ కంట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి యొక్క తత్వాన్ని, అతని యొక్క దీన్ని, అట్లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కానీ మార్స్తో పాటు సన్ కూడా కలిశాడు, సన్ ఇంకా ఓన్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్నాడు, మార్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు, సన్ ఓన్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్నాడు, వాళ్ళు ఒక రాజకీయంలో కానీ డిపార్ట్మెంట్స్లో కానీ స్ట్రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఏంటి, వీళ్ళు రాజకీయంగా వెళ్తారా, చదువుకొని ఒక కలెక్టర్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ వెళ్తారా అంటే ఫోర్త్ లార్డ్ కనుక బలంగా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా చదువుకొని పైకి వెళ్తారు. ఫోర్త్ లార్డ్ అంత సరిగ్గా లేడు, చదువు లేదు, అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేడు కదా. రాజకీయంగా లేకపోతే ఇంకా బుధుడు బాగున్నాడు, ఒక బిజినెస్ పరంగా వెళ్ళడం. అంటే మీకేంటంటే మీరు చదివితే ఒక యోగం, చదువుకోకపోతే ఇంకో యోగం. మనం చూస్తూ ఉంటాం కదా, చదువుకోలేదండి కానీ ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యారు, సీఎం అయ్యారు అంటూ ఉంటాం. పెద్దగా చదువుకోలేదు, ఒక కొంత చదివాడు కానీ అద్భుతంగా చదివాడు, ఒక మంచి రేంజ్లోకి వెళ్ళడం. ఈ యోగాన్ని డిసైడ్ చేసేటువంటివి ఆ పర్టికులర్ ప్లానెట్ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం తీసుకోవాలి. మీకు అన్ని విధాలా బాగుండాలి అంటే ఎక్కువగా మీరు దత్తాత్రేయుడు ఆరాధన ఎక్కువ చేస్తుండాలి, అన్ని విధాలా బాగుంటుంది. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతిదీ ఏదో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇచ్చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తున్నాను. అప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాస్తుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, కానీ ఆ గృహంలో ఉండే వాస్తుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అయి నమః చేసుకోవచ్చు. లేదా దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోండి. అలా కాదండి నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఏమంటే ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందుకు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. అలా కాదు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి. లేదా సింజాని మన మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారికి. లేదండి నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కుజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి.
ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో. అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది, మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాలి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము, క్యారెట్లు, గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే, పితృదేవతలకు కూడా చేయడం అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అది కాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.